లక్ష్మీప్రదమైన వస్తువులతో అక్షయ తృతీయ పూజా కిట్. లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ లక్ష్మీప్రదమైన వస్తువులు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసినవి. లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులతో పూజించటం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది. అక్షయ తృతీయ నాడు లక్ష్మీప్రదమైన వస్తువులలో ఏ చిన్న వస్తువు కొన్నా అది అక్షయమవుతుంది. తరగని సంపద ఇంట్లో ఎల్లవేళలా నిలిచి ఉంటుంది. అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవి అమ్మవారికి చాలా విశేషమైన పూజలవి చేస్తూ ఉంటాం. అందుకుగాను అక్షయ తృతీయ పూజా కిట్లో ఏమేమి ఉండాలి అనే విషయాలన్నింటినీ మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు వీడియో అయితే షేర్ చేయడం జరుగుతుందండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్షయ తృతీయ పూజా కిట్లో ముఖ్యంగా ఉండవలసింది పసుపు, కుంకుమ. కాబట్టి ఇంట్లో పసుపు, కుంకుమ ఉన్నప్పటికీ కూడా కొత్తగా కొంచెమైనా సరే పసుపు, కుంకుమ ఈరోజు కొంటే చాలా మంచిది. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి అమ్మవారికి పూజలు చేయనవసరం లేదు. ఉన్నంతలోనే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలు. ఆడవారికి కూడా పసుపు, కుంకుమలు చాలా ముఖ్యము. సౌభాగ్యానికి చిహ్నం కూడా. ఏ ఇంట్లో పసుపు, కుంకుమ నిండుగా ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా తరగని సంపదై వారు ఆర్థిక ఇబ్బందులకు లోటు లేకుండా ఉంటారని చెప్తూ ఉంటారు. ఏ పూజకైనా ముఖ్యంగా ముందుగా కావాల్సింది పసుపు, కుంకుమ. కాబట్టి ముందుగా పసుపు, కుంకుమ అయితే ఇంట్లో నిండుగా ఉంచుకోవాలండి. ఇక అలాగే ఇక్కడ మీరు చూస్తున్నది లక్ష్మీదేవి అమ్మవారికి తాంబూలంగా ఇవ్వవలసినటువంటి పూజా కిట్. తాంబూలం కిట్ అని కూడా అనవచ్చు. ఇందులో ముఖ్యంగా ఉండవలసింది ఏమిటి అంటే అమ్మవారికి సమర్పించేటప్పుడు ఒక జాకెట్ పీస్, మీ శక్తి కొలది చీరైనా పెట్టవచ్చు. నేను ఇక్కడైతే ఒక జాకెట్ ముక్క అయితే తీసుకున్నాను. అందులో ఇంకా పారాణి, పసుపు, కుంకుమ బాక్సులు అండి. వీటిలో నిండుగా పసుపు, కుంకుమ వేసి అమ్మవారికి ఒక ప్లేట్లో పెట్టి ఇవన్నీ కూడా సమర్పించాలి. ఎందుకు ఇలా ఇవ్వాలి అంటే లక్ష్మీదేవి అమ్మవారు అలంకార ప్రియురాలండి. అమ్మవారికి అలంకరణ అంటే చాలా ఇష్టము. అందుకనే ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించవలసిన వస్తువులు. మానవ మాతృలమైన ఆడవాళ్ళందరూ కూడా అలంకార ప్రియురాలేనండి. కాబట్టి ఆడవాళ్ళు ఎలా అయితే అలంకరణ చేసుకుని అందంగా ముస్తాబై మురిసిపోతూ ఉంటారో అలాగే అమ్మవార్లకు కూడా అదే విధంగా అలంకరణ చేసుకోవాలని ఉంటుంది కదా. కాబట్టి అమ్మవారికి ఇలా అలంకరణ వస్తువులన్నీ కూడా ఒక తాంబూలంగా అమ్మవారు సమర్పిస్తే చాలా మంచిది. అక్షయ తృతీయ నాడు అమ్మవారు సమర్పించిన ఈ తాంబూలం కిట్ని మళ్ళీ ఏం చేయాలండి అన్నట్లయితే ఈ తాంబూలం కిట్ అమ్మవారు సమర్పించిన తర్వాత మరలా మీరే తీసుకోవాలి. ఇంకా ఈ పూజా కిట్లో తిలకం సీసా, అలాగే సెంటు, సింధూరం, ఇక ఆడవారు ముస్తాబైనటువంటి అన్ని వస్తువులను పూజలో పెట్టవలసి ఉంటుందండి. ఒక పసుపు తాడు, నెయిల్ పాలిష్, వక్క, కాటుక, రబ్బర్ బ్యాండ్లు, నల్లపూసల దండ, పసుపు, కుంకుమ, ఈ విధంగా ఇవన్నీ ఏర్పరచుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని అమ్మవారికి అయితే సమర్పించవలసి ఉంటుంది. ఇదే విధంగా మీరు ఎవరికైనా సరే ఆ ఇంటికి వచ్చిన ఆడపడుచులకు కానీ తాంబూలం ఇచ్చిన ముత్తైదులకైనా సరే ఈ విధంగా తాంబూలం కిట్ లాగా వారికి కూడా ఇవ్వవచ్చు. ఇవన్నీ కూడా ఆడవారికి సౌభాగ్య చిహ్నం అండి. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల సౌభాగ్యం అనేది ఎల్లవేళలా కలకాలం ఉండేలాగా చూడమని అమ్మవారికి నమస్కారం చేసుకుని ఈ తాంబూలం కిట్ అయితే అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవి అమ్మవారికి సమర్పించాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన మంగళకరమైన వస్తువులు. ఈ మంగళకరమైన వస్తువులతో అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుని ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయని ఒక నమ్మకంగా చెప్తారు. లక్ష్మీదేవి అమ్మవారు కమల పుష్పంలో ఆసీనులై ఉంటారు కదండి. అందుకని ఇక్కడ నేను కమల దీపాలు అయితే పెట్టాను. ఇవి ఇత్తడి రూపంలో కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. నా ఆర్థిక స్తోమతి మట్టి ప్రమిదల్లోనే నేను చూపించగలను. అందుకని మట్టి ప్రమిదలనే కొన్నాను. అలాగే ఈ రోజున ఎవరైనా సరే బంగారం, వెండి కొనాలనుకుంటారండి. అందులో లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కొనాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా అక్షయ తృతీయ నాడు అమ్మవారి విగ్రహం కొనవచ్చు. ఒకవేళ వెండిలో కానీ బంగారంలో కానీ అమ్మవారి విగ్రహం కొనలేని వారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, మట్టి విగ్రహం కూడా కొనుక్కోవచ్చు. అమ్మను పూజించే విధానంలో భక్తి ప్రధానం. అంతేగాని విగ్రహ రూపంలో ఏ రూపంలో ఆరాధించేసిన అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పగా కలుగుతుంది. అది వెండి విగ్రహమా, బంగారం విగ్రహమా లేదా మట్టి విగ్రహమా అని కాదు. మట్టి విగ్రహం యొక్క ధర 20 రూపాయలండి. ఇక అలాగే అమ్మవారు మన ఇంటి అడుగుపెట్టి ఆసీనులై ఉండడానికి అమ్మవారి పాదాలను అయితే ఈరోజు కొనుక్కుంటే చాలా మంచిది. అక్షయ తృతీయ పూజా కిట్లో ఉండవలసిన అతి ముఖ్యమైన వస్తువులలో ఇక్కడ మీరు చూస్తున్న అమ్మవారి పాదాలు. ఇవి లక్ష్మీప్రదమైన పాదాలు. ఎక్కడైతే లక్ష్మీదేవి అమ్మవారి పాదాలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి అమ్మవారు స్థిరనివాసం ఏర్పరచుకొని ఉంటారని చెప్తారు. అందుకనే నేను మట్టి విగ్రహం పక్కనే ఈ విధంగా అమ్మవారి యొక్క పాదాలను కూడా పెట్టుకున్నాను. ఇంకా అమ్మవారికి ఇష్టమైనవి తామర గింజలండి. అమ్మవారు కమల పుష్పంలో ఆసీనులై ఉంటారు కదా. ఈ రోజున అమ్మవారికి మీరు తామర పూలతో పూజించండి, చాలా మంచిది. ఒకవేళ తామర పూలు దొరకనట్లయితే ఇలా తామర గింజలతో కూడా అమ్మవారికి అష్టోత్తరం చదవవచ్చు. అలాగే తామర గింజల మాలను కూడా అమ్మవారికి అలంకరణ చేయవచ్చు. ఇంకా లక్ష్మీప్రదమైన వస్తువులలో శ్రీఫలం ఒకటండి. శ్రీఫలం ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అమ్మవారు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటారని చెప్తూ ఉంటారు. చూడడానికి చిన్న కొబ్బరికాయలాగా కనిపిస్తున్నటువంటి ఈ శ్రీఫలం ఒక్కటైనా సరే పూజా గదిలో కానీ లేదా ధనం భద్రపరుచుకునే ప్రదేశంలో పెట్టుకుంటే చాలా మంచిదని చెప్తూ ఉంటారు.
ఇంకా లక్ష్మీ గవ్వలండి, చిట్టి గవ్వలని కూడా అంటూ ఉంటారు. ఈ లక్ష్మీ గవ్వలు ఎక్కడైతే గలగలమంటూ సౌండ్ చేస్తూ ఉంటాయో ఆ ప్రదేశంలో లక్ష్మీదేవి అమ్మవారు నాట్యం చేస్తారని చెప్తారు. లక్ష్మీదేవి అమ్మవారు సముద్రంలో ఉద్భవించారు కదండీ! అందుకని అమ్మవారికి సముద్రంలో దొరికే వస్తువులన్నిటితో పూజించినా కూడా అమ్మవారికి చాలా ఇష్టము. అందులో ముఖ్యంగా లక్ష్మీ గవ్వలు, ఇంకా గురువింద గింజలు అంటారు వీటిని. ఈ గురువింద గింజలు కూడా మనకి మార్కెట్లో అవైలబుల్‌గానే దొరుకుతాయండి. చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. 108 గురువింద గింజలతో అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరం చదివితే అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుందని అంటారు. ఇవి కూడా మంగళకరమైన వస్తువులు. అక్షయ తృతీయ నాడు అమ్మవారిని పూజించవలసిన వస్తువులలో పసుపు కొమ్ములు కూడా ముఖ్యము. కాబట్టి 108 పసుపు కొమ్ములతో అమ్మవారికి అష్టోత్తరం చదివితే చాలా మంచిది. ఇవి అష్టోత్తరానికే కాదండి, పసుపు కొమ్ములతో మాలగా చేసి అమ్మవారికి అలంకరణ కూడా చేయవచ్చు. అక్షయ తృతీయ పూజా విధానంలో అమ్మవారిని పూజించే మంగళకరమైన వస్తువులలో మొదటి స్థానం పసుపు కొమ్ములదేనండి. కాబట్టి ఇలా పసుపు కొమ్ములతో అమ్మవారిని అర్చించి పూజించిన అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అక్షయ తృతీయ నాడు మోతి శంఖాన్ని ఇంట్లోకి తీసుకురావడం వల్ల ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారికి ఈ రోజున గాజులతో అష్టోత్తరం చేస్తే చాలా మంచిదండి. అలాగే ఎవరి చేతికి ఉన్నటువంటి వారి చేతి సైజులో ఉన్నటువంటి గాజులతో కూడా అష్టోత్తరం చేయవచ్చు. లేదా ఇలా చిట్టి గాజులు తీసుకొచ్చిన కూడా అష్టోత్తరం చదవవచ్చు. ఇలా చిట్టి గాజులతో మాలగా చేసి కూడా అమ్మవారికి సమర్పించవచ్చు. చిట్టి గాజులతో అమ్మవారికి అర్చించి పూజించడం వలన అమ్మవారు కలకాలం సౌభాగ్యం ఇస్తుందని అమ్మవారి యొక్క నమ్మకంగా పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మీకు చూపిస్తున్నవి ఇవన్నీ కూడా మంగళకరమైన లక్ష్మీప్రదమైన వస్తువులు. అమ్మవారికి చాలా ఇష్టమండి. కాబట్టి వీటన్నిటితో కూడా అమ్మవారికి అష్టోత్తరం చదవవచ్చు. ఒక్కొక్క వస్తువుని తీసుకుంటూ అన్నిటితో కలిపి అమ్మవారికి సమర్పించవచ్చు. లక్ష్మీ అష్టోత్తరం చదవడం రానివారు ఓం శ్రీమాత్రే నమః అంటూ అమ్మవారికి ఇవన్నీ కూడా సమర్పించవచ్చు. అక్షయ తృతీయ నాడు అమ్మవారిని పూజించడం వల్ల ధనానికి ధాన్యానికి లోటు లేకుండా అమ్మవారు చూసుకుంటారని ఒక నమ్మకంగా పూజలు చేస్తూ ఉంటాము. కాబట్టి ఈ రోజున అమ్మవారికి ₹1 కాయిన్స్తో కూడా అష్టోత్తరం చదవవచ్చు. అక్షయ తృతీయ నాడు బంగారం కానీ వెండి కానీ కొన్నట్లయితే అది అక్షయమవుతుంది, తరగని సంపద ఇంట్లో నిలిచి ఉంటుందని చాలామంది నమ్మకం అండి. అలా అందరూ కూడా బంగారం వెండి కొనలేకపోవచ్చు. అలా అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున కొనవలసిన వస్తువులు ఏంటనే విషయాన్ని కూడా షేర్ చేస్తాను. అలాగే ఆవు దూడ బొమ్మను ఈరోజు కొనవచ్చండి. ఇది ఇత్తడి రూపంలో, పంచలోహాలు, వెండి రూపంలో కూడా కొనవచ్చు. ఆవు దూడ బొమ్మను కూడా మేము కొనలేము అనుకున్న వారు ఎవరైనా సరే ఆవు పాలైనా సరే ఈరోజు ఇంటికి కొనుక్కొచ్చి ఆవు పాలతో పరమణం చేసి అమ్మవారికి ఈ రోజున నైవేద్యంగా పెట్టవచ్చు. లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటంలో మనం గమనించినట్లయితే ఏనుగులతో అభిషేకం చేస్తున్నట్లుగా ఉంటుందండి. అమ్మవారికి చాలా ఇష్టము. అందుకని ఇలా ఏనుగులైనా సరే ఈరోజు కొనవచ్చు. ఐశ్వర్యానికి అధిపతి కుబేరుడు అండి. కాబట్టి ధనలక్ష్మి కుబేరు కొంచెం ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంట్లో ధనానికి ధాన్యానికి ఎప్పుడు కూడా లోటు ఉండదని చెప్తూ ఉంటారు. అందుకని ఈ ధనలక్ష్మి కుబేరు కుంచాన్ని ఈ అక్షయ తృతీయ నాడు ఏర్పరచుకుంటే చాలా మంచిది. ఈ ధనలక్ష్మి కుబేరు కొంచెము వెండిలోను, రాగిలోను, ఇత్తడిలోను కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉందండి. ఇలా చిన్న సైజులో కూడా కొనుక్కొని మనం దేవుని మందిరంలో పెట్టుకోవచ్చు. లేదా బీరువాలో అయినా సరే భద్రపరచుకోవచ్చు. అలాగే ధనలక్ష్మి కుబేరు కొంచెం ఇంట్లో పెట్టుకుంటే ఎంత మంచి ఫలితాలు కలుగుతాయి అని చెప్పుకుంటున్నాము. అలాగే అన్నపూర్ణాదేవి అమ్మవారిని ధాన్యం బుట్టతో సహా ఇంట్లో పెట్టుకుంటే అటువంటి ఫలితాలే కలుగుతాయండి. చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. సంవత్సరాంతం కూడా తిండికి లోటు లేకుండా అమ్మవారు చూసుకుంటారని ఒక నమ్మకంగా చెప్తారు. అక్షయ తృతీయ రోజున కొనవలసిన వస్తువులలో ధాన్యం బుట్ట కూడా ఒకటి. చాలా మంచిదండి. ఇలా ధాన్యం బుట్టలో అన్నపూర్ణాదేవి అమ్మవారిని పెట్టుకొని ఇలా పూజలో పెట్టుకుంటే చాలా మంచిది. ఇంకా లక్ష్మీప్రదమైన వస్తువులలో మజ్జిగ కవ్వం కూడా ఒకటి. అందరి ఇళ్లలో మజ్జిగ కవ్వం కూడా ఉంటుంది. ఒకవేళ లేనట్లయితే ఈ రోజున కొనుక్కురండి, చాలా మంచిది. చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఎందుకు అనగా మందర పర్వతం చిలికితేనే లక్ష్మీదేవి అమ్మవారు ఉద్భవించారు కదా. కాబట్టి సముద్రంలోనే మందర పర్వతాన్ని చిలికినప్పుడు ఉద్భవించిన లక్ష్మీదేవి అమ్మవారికి ప్రతి ఇంట్లో మజ్జిగ కవ్వం ఉంటే చాలా ఇష్టం అండి. అందుకని ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మజ్జిగ కవ్వం ఉంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. ముందుగానే పూజా వీడియోలో చెప్పినట్లుగా అమ్మవారికి సముద్రంలో దొరికే వస్తువులు అంటే అమ్మవారు చాలా ఇష్టమని, అలాగే సముద్ర ఉప్పు అన్నా కూడా అమ్మవారికి చాలా ఇష్టం అండి. కాబట్టి ఇక్కడ మంగళకరమైన వస్తువులు ఏ వస్తువులు కొన్నా చాలా మంచిది. ఏ వస్తువులు కొనలేను అనుకున్నవారు ₹15 పెట్టి ఇలా రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని అయితే ఈరోజు ఇంటికి కొనుక్కురండి, చాలా మంచిది. ఈ రాళ్ళ ఉప్పు పైన మట్టి ప్రమిదలతో దీపారాధన చేసినట్లయితే ఐశ్వర్య ఉప్పు దీపారాధనతో అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇంకా ఈ రోజున కొనుక్కురావాల్సిన వస్తువులలో జవ్వాది పౌడర్ అండి. ఈ జవ్వాది కూడా ఎక్కడైతే ఉంటుందో అక్కడ సువాసన వెదజల్లుతూ ఉంటుంది కదా. అమ్మవారికి సుగంధ పరిమళాలంటే చాలా ఇష్టము. ఇంకా జవ్వాదుతో పాటు పచ్చకర్పూరం కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఇంకా వీటితో పాటుగా ఈ రోజున అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యాన్ని పెడితే చాలా మంచిదండి. ఆవు పాలతో పరమాణం అయితే ఇంకా ఇష్టము. కాబట్టి ఈ రోజున ఆవు పాలతో పరమాణం చేసేటప్పుడు బెల్లం కావాలి కదా. ఈ రోజున బెల్లం కొనుక్కోవచ్చిన చాలా మంచిది. బెల్లాన్ని కూడా బంగారంతో సమానంగా పోలుస్తూ ఉంటారు.
కాబట్టి అటువంటి యొక్క బెల్లం బంగారాన్ని ఈరోజు కొనవచ్చు. ఇంకా అక్షయ తృతీయ పూజా కిట్లో ఉండవలసిన అతి ముఖ్యమైన వస్తువులలో చామరం కూడా ఒకటండి. అమ్మవారికి పూజా అనంతరము చామరంతో విసిరితే అమ్మవారు చాలా ఇష్టపడతారు. ఇక అక్షయ తృతీయ పూజా కిట్ అయితే ఇదేనండి. మీ అందరికి కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.